హాయ్ అండి, వెల్కమ్ టు హాస్టల్లా. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లెగ్ పీస్లతో చేస్తున్న బిర్యానీ అయితే ఇదైతే ఒక 750 గ్రామ్స్ ఉంటుందండి. చికెన్ అయితే బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కావాల్సినవన్నీ చికెన్లో కలిపి పెట్టుకున్నామండి. ఓకే అండి, తగినంత ఉప్పు, చికెన్ పీసులలో అయితే తగినంత ఉప్పు, కొంచెం గట్టిగా మాట్లాడు. కారం, ఓకే, తగినంత కారం. ఇదైతే గరం మసాలా అండి, ఒక స్పూన్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. పచ్చిమిర్చి కట్ చేయకుండానే వేస్తున్నానండి, ఒక 6 పచ్చిమిర్చి. ఒక నిమ్మకాయ అండి, ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. అండి ఇప్పుడు తగినంత పుదీనా వేస్తున్నానండి. పెరుగు, నేనైతే ఇంట్లో తోడేసుకున్న పెరుగు అండి, నేనే తోడేసుకున్నా. ఆయిల్, బాగా కలుపుకోవాలి. ఇదైతే బాగా కలుపుకొని ఒక గంట పక్కకు పెట్టుకుంటానండి. అలాగే మా ఆయన చికెన్ కూడా వేసుకొచ్చాడు. చికెన్ కర్రీ వేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇది నానేలోపు రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇవైతే అన్నీ కలిపెట్టుకున్నానండి. చికెన్లో అయితే మసాలా, పెరుగు అన్నీ. ఇదైతే ఒక గంట పక్కకు పెట్టుకున్నాను. ఓకే అండి, బిర్యానీకి అయితే రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్నానండి. దీంట్లో ఒక బగారా ఆకు, ఇదైతే బగారా మసాలా అండి. చెక్క, ఈ బిర్యానీ పువ్వు, లవంగా, ఇలాచి, సాజీరా, బిర్యానీ మసాలా అండి. మీకు ఎంత స్పైసీ కావాలో అంత మసాలా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. పొడి పొడిగా వస్తుంది రైస్. ఇక్కడైతే రైస్ ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి రైస్ అయితే. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ అండి. చికెన్ ఇంతకుముందు చూపించినట్టు చికెన్ ఏం చూపించలేదండి నేను. ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఆనియన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే అండి, ఒకసారి అయితే చికెన్ తీసుకున్నాం. చికెన్ అయితే బాగా ఉడికిందండి. రైస్ దీంట్లో వేసుకోవచ్చు మనం. బాగా కలుపుకొని ఇంకా రైస్ ఉడికేలోపు ఈ చికెన్ మొత్తం ఉడికిపోతుంది. అయితే రైస్ వేసుకుందాం. ఓకే అండి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే కొన్ని వేస్తున్నాం చికెన్ పైన. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాము. రైస్ అయితే 75% ఉడికిందండి. ఇలా ఉండాలి.
ఆ చికెన్ ముక్కలోకి రైస్ ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక లైన్ ఆనియన్స్ వేస్తున్నానండి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఒక్కసారి రైస్ వేసుకున్నాం పైన. ఓకే అండి, రైస్ మీద కొత్తిమీర మళ్ళొక్క లేయర్ పైన వేస్తున్నా. పుదీనా అండి, ఇవి మిగతా ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నా. ఇదైతే కలర్ అండి, రెడ్ కలర్ వేస్తున్నాం. కొంచెం నెయ్యి పైన కొంచెం నెయ్యి వేస్తుంది. ఓకే, మంట పెట్టుకొని చిన్న మంట మీద 15 మినిట్స్ ఉంచాలండి. దీని మీద నేను చికెన్ కర్రీ తీసుకుందాం. మనం చికెన్ కర్రీ తీసి ఆ గిన్నె పైన పెట్టేస్తే అవుతుంది. చికెన్ కర్రీ అయితే సూప్ లాగా చేశానండి, వాటర్లో ఉంటుంది. చికెన్ బిర్యానీలోకి ఈ పులుసు పోసుకొని తింటే చాలా బాగుంటుంది, అందుకే పులుసులాగా పెట్టాను. చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఈ గిన్నె తీసి నేను బిర్యానీ గిన్నె మీద పెట్టేస్తానండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గిన్నె వేడి, గిన్నె దమ్ అవుతుందని చికెన్ గిన్నె అయితే బిర్యానీ గిన్నె మీద పెట్టేశానండి. 15 మినిట్స్ ఉంచుకుంటే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే అండి, రైస్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. 15 మినిట్స్ అయితే అయిందండి. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ అయితే. నేను పెట్టిన వాటర్ రైస్ కరెక్ట్ సరిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కొద్దిసేపు అయినాక ఇద్దాము. ఓకే అండి, పీస్ కూడా బాగా ఉడికింది. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లయితే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. ఓకే అండి, సండే స్పెషల్ అయితే మాది చికెన్ బిర్యానీ అండి. చికెన్ లెగ్ బిర్యానీ బాగా వచ్చింది. దానికోసం ఒక నిమ్మకాయ చికెన్ సూప్ లాగా చేసిన అండి కర్రీ అయితే. ఒక ఆనియన్ కట్ చేసుకున్న, పెరగండి ఎలా ఉందో చెప్తాను మీకు. పీస్ అయితే బాగా ఉడికిందండి.